వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ప్రధాన పార్టీలకు గ్రామ పంచాయతీ ఎన్నికలు సవాల్గా మారాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఈ ఎన్నికలు పెద్ద అగ్ని పరీక్షగా ఉన్నాయి. అభ్యర్థుల ఎంపికలో ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. రెబల్ బెడద లేకుండా బుజ్జగింపుల ప్రయత్నాలు మొదలుపెట్టారు. అత్యధిక స్థానాలు దక్కించుకుని ఉనికి చాటే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రధాన పార్టీలు ప్రచారానికి ముఖ్య నేతలు, ఇన్ఛార్జీలు తానున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రధాన పార్టీలతో పాటు ప్రభావవంతమైన స్వతంత్రులకు స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమయ్యాయి. ఆలస్యంగా జరుగుతున్న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతోనే వేడెక్కింది. గ్రామాల్లో ఎన్నికల సందడి రోజు రోజుకు జోరందుకోగా ప్రస్తుతం వాడివేడిగా మారింది. స్థానికంగా బలం పెంచుకుని గెలిచే అభ్యర్థులు మద్దతు కూడగట్టుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. నియోజకవర్గ ఇన్ఛార్జీలు గ్రామాలపై దృష్టి సారించారు. ఈసారి పంచాయతీ ఎన్నికలను ఎలాగైనా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రధాన పార్టీలు రెడీ అయ్యాయి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు కోలాహలం, ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఓటర్లు 8,51,417 మంది కాగా ఇందులో 4,54,621 మంది మహిళలు, 3,96,778 మంది పురుషులు ఓటర్లుగా ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం ఓటర్లు 6,39,730 కాగా 3,32,209 మంది మహిళలు, 3,07,508 మంది పురుషులు ఉన్నారు. 5,053 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామ సర్పంచ్, 5,022 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కామారెడ్డి జిల్లాలో 532 గ్రామ సర్పంచ్, 4,686 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార యంత్రాంగం ఎన్నికలకు అన్ని సిద్ధం చేశారు. మొదటి విడత 11న, రెండో విడత 14న, మూడో విడత 17న జరిగే పోలింగ్ కౌంటింగ్ తో పంచాయతీ ఎన్నికలకు తెరపడనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు సవాల్గా మారాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలతో పాటు జరపకపోవడంతో ఇక దృష్టి పూర్తిగా సర్పంచ్ ఎన్నికలపైనే పెట్టారు. తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రధాన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీలకు భవిష్యత్తు నిర్ణయించనుంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు భిన్నంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. డబ్బులు ప్రధాన భూమికను పోషించనున్నాయి. తర్వాత అభ్యర్థి పలుకుబడి, తర్వాత పార్టీ వ్యవహారాలు, సామాజిక సమీకరణాలు పరిగణలోనికి తీసుకుని ప్రజలు ఎన్నుకుంటారు. అందుకోసం పార్టీలు ప్రధానంగా గ్రామాల్లో పలుకుబడి ఉండి ఆర్థికంగా బలమైన వ్యక్తులను రంగంలోకి దింపాయి. పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ పార్టీల మద్దతుతో అభ్యర్థులు ప్రచారం కొనసాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలను ప్రధాన 3 పార్టీలు అత్యంత సవాలుగా తీసుకున్నాయి. సింహభాగం సర్పంచ్ స్థానాలను గెలుచుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీ అభ్యర్థిని చూపి సంక్షేమ పథకాలను ఎరవేసి తామే అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుస్తామనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక నియోజకవర్గ ఇన్ఛార్జీలకు పరీక్షగా మారింది. అధిక స్థానాల్లో గెలుచుకోవాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ కూడా అధిక స్థానాలు గెలవాలనే టార్గెట్ ధీమాలో ఉంది. ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర రథసారథి రామచంద్రరావు ఆదేశాలు జారీ చేశారు. పటిష్టమైన కరుడుగట్టిన కాషాయ దండుతో పాటు ఉమ్మడి జిల్లాలో 3 ఎమ్మెల్యేలు, ఎంపీ ఉండడం తమకు కలిసొచ్చే అవకాశంగా బీజేపీ భావిస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లోనూ హిందుత్వ ఎజెండా ప్రధానంగా తీసుకుని గెలుపుపై బీజేపీ ధీమాతో ఉంది. ఇక 10 ఏళ్ల అధికారాన్ని చేర్చుకున్న బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తాను చాటి అధికార కాంగ్రెస్ కు ధీటైన జవాబు చెప్పాలని గులాబీ దళం సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే నమ్మకంగా బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ముందుకు సాగనుంది. ఎవరికి వారు ఎత్తుగడలతో పార్టీ గుర్తులు లేకపోయినా ఎన్నికల్లో సత్తా చాటేందుకు పకడ్బందీ వ్యూహాలతో బరిలోకి దిగారు. సో ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.